హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఎంతో రుచికరమైన పచ్చి రొయ్యల కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మీడియం సైజ్ ఆనియన్, 2 టమాటా, 2 పచ్చిమిర్చి, కరివేపాకును తీసుకుందాం. అలాగే అల్లం, వెల్లుల్లి ఈ విధంగా తీసుకోండి. ఈలోగా మనం కడాయిలో ఆయిల్ వేసుకొని వేడెక్కించుకుందాం. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి కరివేపాకు, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యేంతలోపు మనం మసాలాని కూడా రెడీ చేసేసుకుందాం. దీనికి కావాల్సినవి అల్లం, వెల్లుల్లి, ఆనియన్ పీసెస్, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా ఆవాలు తీసుకోండి. ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. సో ఇవి ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలండి. వీటిని డీప్ ఫ్రై చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ రొయ్యల్ని మనం తాలింపులోకి యాడ్ చేసేసుకుందాం. సో ఇలా యాడ్ చేసుకున్న వాటన్నిటిని బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం మసాలాని కూడా యాడ్ చేసేద్దాం. మసాలా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం ఇప్పుడు తాలింపుని అంతటినీ కలిపేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. రొయ్యల్ని ఇలా ముందుగానే ఫ్రై చేసి పెట్టుకొని మనం కర్రీలోకి యాడ్ చేసుకుంటే కర్రీ మనకి చాలా టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు మనం ఇందులోకి తగినంత ఉప్పుని యాడ్ చేద్దాం. పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా పొడినే యాడ్ చేసేసాను ఇక్కడ. సో వీటన్నిటిని వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగు మాడిపోకుండా కలుపుకుంటూ ఉండండి. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు వీటిలోకి మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాం కదా. ఇలా చేసుకున్న తర్వాత పచ్చివాసన మనకి ఆల్మోస్ట్ పోతుంది. సో ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. రొయ్యలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి, ఎందుకంటే బాగా మెత్తగా ఉడుకుతాయి మనకి. సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిశ్రమం మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు నేను కాసేపు మూత పెట్టేస్తున్నాను. మనం రెగ్యులర్గా మూత తీసి చెక్ చేస్తూ ఉండాలి, అడుగు మాడిపోకుండా చూసుకోవాలి. సో మళ్ళీ కాసేపు మూత పెడుతున్నాను. ఈ విధంగా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ రొయ్యలు ఉడికేంత వరకు, వాటర్ కూడా దగ్గర అయ్యేంత వరకు చేసుకోవాలి. రొయ్యల్లో ఉండే వాటర్ ఆల్మోస్ట్ దగ్గర అవుతుంది. సో ఇప్పుడు కారం సరిపోలేదు, అందుకని నేను కొద్దిగా కారాన్ని, ఉప్పుని యాడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ సరిపోయినట్లయితే ముందుగా యాడ్ చేయక్కర్లేదు. ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలను కూడా ఇప్పుడు నేను యాడ్ చేశాను. వీటిని ముందుగా యాడ్ చేయలేదు, ఎందుకంటే టమాటాలు వల్ల మనకి రొయ్యలు అనేవి ఉడకకుండా అయిపోతుంది. సో అందుకని నేను లాస్ట్లో యాడ్ చేశాను. మళ్ళీ కాసిన్ని వాటర్ పోసి మూత పెట్టి టమాటాలను కొంచెం మగ్గే వరకు ఉడికించుకోవాలి. సో టమాటాలు మగ్గిపోయాయి మనకి. ఒకసారి బాగా కలుపుకోండి మొత్తం. కర్రీ మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. కర్రీ ఈ విధంగా వచ్చింది. దీన్ని ఇప్పుడు రోటీలో కానీ రైస్లో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే